ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సినీ నటుడు రానా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన ఇవాళ సినీ నటుడు రానాను విచారించనుంది. అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు అలాగే ఈ బెట్టింగ్ యాప్లతో సంబంధాలపై ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇక బెట్టింగ్ యాప్ల కేసులో జూలై 23న విచారణకు హాజరు కావాలంటూ గతంలో రానాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ముందస్తు కార్యక్రమాలు షూటింగ్స్ వల్ల హాజరు కాలేనని తనకు కొంత సమయం కావాలని రానా ఈడీని కోరారు. దీంతో ఆయన అభ్యర్థనపై ఈడీ అధికారులు ఆగస్టు 11న ఖచ్చితంగా విచారణకు రావాలని తెలిపారు. ఇక ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ నటుడు ప్రకాష్ రాజ్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. వారి బ్యాంకు లావాదేవీలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కోసం వారు అందుకున్న పారితోషికాలపై అధికారులు వివరాలు సేకరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు నిర్వాహకులతో సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. ఎల్లుండి నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సినీ నటుడు రానా ఈడీ విచారణకు హాజరైనట్లుగా చూస్తున్నాం. అలాగే అసలు ఈ విచారణలో ఏం తెలింది ఏంటి? అయితే కాసేపటి క్రితమే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో నటుడు రానా ఈడీ విచారణకు బషీర్బాగ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్లు, టీవీ హోస్టర్లతో పాటు 29 మంది పైన అక్రమ బెట్టింగ్ యాప్ లో ప్రోత్సహించినందుకు ఈడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ జంగ్లీ రమ్మీ, A23, జిట్వీస్, ప్యారీ మ్యాచ్, టోటల్ 365 వంటి ప్లాట్ఫామ్లకు చెల్లించినటువంటి ప్రమోషన్ల పైన కేసు నమోదైంది. అదేవిధంగా 1867 పబ్లిక్ జీవన చట్టం ప్రకారం పంజాగుట్ట, మియాపూర్, సైదాబాద్, అయితే సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో 5 వేర్వేరు ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే కోణం లోపల ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో అయితే ఈడీ ఇప్పటికే మొత్తం తొలుగా కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే ఈ కేసులో ఉన్న నిందితులను వరుసగా ఈడీ విచారణ చేస్తుంది. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ను, విజయ్ దేవరకొండలను విచారించింది. ఈ రోజు దగ్గుపాటి రానా విచారణకు హాజరు కావాలంటూ మరొకసారి పంపించిన నేపథ్యంలో గత నెలలో విచారణకు హాజరు కావాల్సిందిగా షూటింగ్ లో ఉన్న కారణంగా ఆ యొక్క మళ్ళీ ఇంకొక డేట్ అడగడం జరిగింది. కాబట్టి ఈ రోజు విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితమే ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. తనతో పాటు లావాదేవీలకు సంబంధించినటువంటి గతంలో మొత్తం తోలుగా చూసుకుంటే 2019 నుంచి 2025 వరకు మొత్తం తోలుగా 5 సంవత్సరాలకు చెందినటువంటి లావాదేవీలు ఏవైతే బ్యాంకు లావాదేవీలు ఉన్నాయో వాటికి సంబంధించిన మొత్తం స్టేట్మెంట్ల ఆధారంగా మొత్తం అన్ని ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలతో పాటు ఈ రోజు దగ్గుపాటి రానా ఈడీ ముందుకు హాజరయ్యారు. వాటికి సంబంధించిన లావాదేవీలు అక్కడి నుంచి ఏదైతే ఈ యొక్క ఆ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారో ఆ ప్రమోట్ చేసిన మొత్తం లావాదేవీలను విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు తరలించారనే ఏదైతే ఉందో దానిపైన కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన అన్ని లావాదేవీలను దానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్లను కూడా ఈ రోజు ఈడీ ముందుకు తీసుకుని వచ్చారు. కాబట్టి ఇప్పుడే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ 3 గంటల పాటు కొనసాగుతుంది. 3 గంటల వరకు సాయంత్రం ఈ యొక్క మధ్యాహ్నం 3 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం మీడియా ముందు కూడా మాట్లాడడానికి అయితే రానా విషయాలు అక్కడ ఉన్నటువంటి విషయాలను చెప్పడానికి మీడియా ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.